భోగి మంటలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే చిన్న పెద్ద అని తేడా తెలియకుండా భోగి మంటలు వేస్తూ ఆడుతూ పాడుతూ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో భోగి పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి మంటల సంబరాలు అంబరాలు అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే భోగి పండుగ కొనసాగుతున్న పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు కావచ్చు, దుస్తులు కావచ్చు, వీటన్నిటిని తీసుకొచ్చి మంటల్లో వేసి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. పాత తరం పోయి కొత్త తరం రావాలనే ఒక నానుడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా భోగి మంటలు వేస్తూ కూడా అటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం అదే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా పండగ వాతావరణం కొనసాగుతుంది. మనతో మాట్లాడేందుకు నిర్వాహకున్నారు. సార్ చెప్పండి, ప్రతి ఏడాది భోగి మంటల యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈ ఏడాది యొక్క విశిష్టత ఏంటి? ఈ సంవత్సరం యొక్క విశిష్టత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ ప్రారంభమై ఇది 100వ సంవత్సరం. మేము శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ద్వారకానగర్ విజయనగర్ కాలనీలో జరుగుతున్నటువంటి శ్రీరామగిరి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఈ భోగి ఉత్సవము అత్యంత ఘనంగా హిందూ కుటుంబాలతో చేస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భోగి మంటలు తెల్లవారుజాము నుంచి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ భోగి మంటల్లో పాల్గొంటూ కార్యక్రమం మొత్తం కూడా ఆట ఆడుతూ పాటలు పాడుతూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సాయంత్రం మాత్రం భోగి పండ్లు పోస్తూ పిల్లల మీద సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వారికి ఆశీర్వాదాలు అందించేందుకు ప్రయత్నాలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగు సాంప్రదాయాలు ఉట్టుపడే సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నిలయాలుగా చెప్పుకున్నటువంటి సంక్రాంతి పండగకి సంబంధించి ఏ ఇంట చూసినా కూడా పిండి వంటలతో పెద్ద ఎత్తున కూడా అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా సాంప్రదాయాలు ఉట్టుపడే ఈ తెలంగాణ సంప్రదాయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సంక్రాంతికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అటు ఒకవైపు కోడి పందాలకు భారీగా తరలి వెళ్తున్న పరిస్థితి. అది ఖమ్మం తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి కోడి పందాల వైపు పెద్ద ఎత్తున కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. కెమెరా మెరుజాతో సైదులు 10 టీవీ ఖమ్మం.